ఆయన ఏ రోజు వచ్చి చూసిపోయాడో ఒకసారి అడగండి మీరే. ఏ రోజు వచ్చి మా నియోజకవర్గంలో కూర్చొని ఒకరోజు కూర్చొని ఇక్కడ బాధలు ఏంటి, ఇక్కడ సమస్యలు ఏంటి అని అడిగారు. వచ్చి మీరే వెళ్ళి అడగండి ఆయనని. ఎవరు పట్టించుకునే నాయకులు ఎవరైతే ఎవరు లేరండి ఇక్కడ. మరి ఎవరు వస్తారని అయితే నమ్మకం లేదు, కానీ డెఫినెట్గా హంగ్ వస్తుందని మాత్రం అనుకుంటున్నాను నేను. ఏమీ చేసింది లేదు. జగన్ తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినది ఈ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీకి. 1,00,000 మెజార్టీతో ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధికే నేను పార్టీ మారుతున్నా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాను. తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన తర్వాత ఏమీ చేసింది లేదు. పార్టీ అభివృద్ధి కోసం మారిన పార్టీ అని చెప్తున్నాడు, కానీ ఈ నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీటి సమస్య, కోడుమూరు మండలంలో త్రాగునీటి సమస్య తీరుస్తా అని చెప్పాడు. అయితే ఇప్పటిదాకా తాగునీటి సమస్య తీరలేదు. ఏళ్ల తరబడి ఇక్కడ తాగేందుకు నీళ్ళ కోసం కొట్లాడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తా అని చెప్పినాడు. అసలు ఇప్పటివరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కర్నూలు డిస్టిక్లో లేని నియోజకవర్గం ఇది. చేస్తా అని చెప్పి ఎంపీ గారు చెప్పారు, ఈయన చెప్పారు. పార్టీ మారిన తర్వాత ఏమీ చేయలేదు. ఇంకా ఆయన గుండ్రవుల ప్రాజెక్టు కూడా ఇప్పటిదాకా ఏమి ఎటువైపు కూడా ఒక ఇటుకు కూడా పడలేదు. ఆయన ఏమి అభివృద్ధి చేశాడని చెప్పి ఆయన కూడా మరి గెలిపించే అవకాశం అయితే లేదు. ఆయన పనితీరుకి 0కి 0 మార్క్స్. ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ప్రజలు ఇక్కడ నమ్మకంతో గెలిపించినా కూడా ఆయన ఏం చేయలేదు. ఈసారి అయితే ఆయనకు గెలిచే అవకాశాలే లేవు. డిపాజిట్లు కూడా పోటీ చేస్తే ఆయన పైన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే గారు అసలు రావట్లేదు, ఏం తిరిగి చూడట్లేదు. అతని పని ఏమో అది అతనేమో అంతే. ఉండవచ్చు, ఎమ్మెల్యే గారు మారితే ఉండొచ్చు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు కానీ అసలు కోడుమూరుకి వెళ్ళి రావడం లేదు. వాళ్ళ పనులు వస్తుంటారు, ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు అంతవరకే. ప్రజలు ఎట్లా ఉన్నారో ఎట్లా లేరు, ప్రజల ఊరికి రావట్లేదు. అసలు వాటర్ అయితే లేదు మేడం ఇక్కడ ఈ ఊరిలో. 15-20 సంవత్సరాల నుంచి వాటర్ అయితే ఈ రోజు కూడా 10 రోజులకు ఒకసారి. మరి ఎట్లా డ్రింకింగ్ వాటర్ ఎట్లా తాగాలి? పత్తికొండ, దేవనకొండ, డోను అన్ని చోట తీసుకెళ్లారు గాలిదిన ప్రాజెక్టు నీళ్ళు. కానీ ఇది ఇంత 30 కిలోమీటర్లకు నీళ్లు లేవు. అంటే అట్లా ఉంది పరిపాలన. కోడుమూరు పెద్దదే, కోడుమూరి బాగా చేస్తే ప్రజలు బాగుపడతారు, మా మాట వినరు అనేది వాళ్ళలో పడిపోయింది. వాళ్ళు అట్లనే మరిగి చావాలి. 5 ఇయర్స్కి ఒకసారి మేము వచ్చినప్పుడు మేము హామీలు ఇస్తాము, హామీలు ఇచ్చేంతవరకే కానీ నెరవేర్చము అనేది ఉంది వాళ్ళలో. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఈ ఊరికైతే బాగు చేయరు, మారిన కూడా చేస్తారనే అవకాశం అయితే లేదు. అది బుట్టా రేణుక గారు ఎవరు కర్నూలు పార్లమెంట్ ఎమ్మెల్యే ఎంపీ, ఆమె చేస్తానని చెప్తే కొంతమంది వద్దన్నారంటే ఎవరు రాజకీయ నాయకులు. అది ఎందుకు వద్దన్నారో తెలియదు మాకైతే. అంటే ఆమె చేస్తే ఆమె గుడ్ విల్ వస్తుంది కదా, మాకు గుడ్ విల్ రాదని ఏదో ఉంటుంది మామూలు వాళ్ళకు. అది అభిప్రాయం. అసలు ఎమ్మెల్యే ఇక్కడికి రావడమే లేదు మేడం. చాలా అసలు గెలిచినప్పటి నుంచి ఇక్కడ కోడుమూరికి రావడమే లేదు మేడం. అసలు ఎమ్మెల్యే పాలన ఇక్కడ ఏం సరిగ్గా లేదండి. ఇక్కడ సరిగ్గా పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే గారు అయితే. మనకి ఎమ్మెల్యే మణిగాంధీ గారు కదా, ఇక్కడ ఏం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే మణిగాంధీ, ఇక్కడ ఆయన పాలన అంటే ఏం లేదు. ఇక్కడ ఆయన ఎవరో తెలియదు. ఇక్కడ గెలిచినాడు పోయినాడు, వైఎస్ఆర్లో గెలిచినాడు, టీడీపీలో పోయినాడు, ఏది లేదు. ఎమ్మెల్యే అయితే సరిగ్గా పనులు చేస్తుడు మేడం. చంద్రబాబు గురించే మా ఓట్లు వెళ్తుంది. మణిగాంధీ కదా, ఆయన పెద్దగా వైఎస్ఆర్లో గెలిచి అక్కడ ఆయన మాకేం పెద్ద చేయడం లేదు. చంద్రబాబు అయితే మాకు బాగా, ఆయనకే మా ఓటు వెళ్తుంది. ఆయన ఎవరిని పెడతాడో ఎమ్మెల్యే తెలియదు, అంతే మేడం. ఇక్కడ ఎమ్మెల్యే ఏముండదమ్మా, అభివృద్ధి చూస్తున్నారు కదా మీరు, ఏముండదు. ప్రజల వద్దకు వస్తున్నాడు కానీ ఆయనని కొంతమంది ఎమ్మెల్యేలు కొంచెం హయ్యర్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఆయన చేయాలనుకున్న పనులు కూడా ఏం చేయలేకపోతున్నారు అనమాట. ఇక్కడ ఏం ఎమ్మెల్యే బాగలేదు ఇక్కడ. మారితే ఇప్పుడు మరి ఎవరో మళ్ళీ మురళీకృష్ణ వస్తే కొంచెం. ఎమ్మెల్యే అసలు ఆయన ఏది లేదు. వైఎస్ఆర్ పాలనలో గెలిచినాడు కానీ ఆయనకు వచ్చిన మెజార్టీ మన జిల్లాలో కాదు, ఎక్కడ జిల్లాలో కూడా ఎవరికి రాలే. జగన్ తర్వాత ఆయన మెజార్టీ వచ్చినది. కానీ ఆయన తర్వాత అంత మెజార్టీ తెచ్చుకున్న ఆయన కూడా టీడీపీలో వెళ్ళిపోయినాడు. ఆయన ఏది లేదు ఆయనది, ఏం చేయదు అసలు. ఎవరు పలకరు కూడా పలకరు ఆయనకి. ఎమ్మెల్యేది ఏముంది మేడం, ఫస్ట్ పైన సీఎం మారితే ప్రభుత్వం కూడా పైన మారితే కింద వస్తుంది. కింద ఉండే పని వల్ల ఏం లేదు. మణిగాంధీ గారు కన్నగా ఇదమ్మా అంత నమ్ముకున్న వాళ్ళకల్లా ఇది చేస్తున్నాడు కాబట్టి మణిగాంధీ గారిని ఎవడు నమ్మకత లేదు. ఎమ్మెల్యే గారి పాలన ఏది లేదు, అంతా శూన్యం, ఏం లేదు.
ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. మారాలనే మేము కోరుకుంటున్నాం మేడం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.